దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోనా పుస్తకము 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, నినివే పట్టణస్థులు బహు ఘోరముగా పాపపు జీవితం వారు చేస్తూ నడిపించబడుతూ ఉన్నారు. వారు చేసిన ఆ పాపము దేవుని దగ్గరికి వెళ్ళింది. ఆ విషయాన్ని గురించి వారికి తెలియపరచాలని దేవుడు యోనా అనే సేవకుడితో మాట్లాడతాడు. నీవు నినివే పట్టణానికి వెళ్ళు, వారు చేస్తున్న ఆ పాపాన్ని మానుకోమని చెప్పు, లేకపోతే ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అనే విషయాన్ని దేవుడు యోనా ద్వారా ఆ పట్టణానికి తెలియపరచాలని యోనాకు చెప్పినప్పుడు, ఈ దైవజనుడు దేవుని దగ్గర వెళ్తానని చెప్పి ఆ నినివే పట్టణానికి వెళ్లకుండా వేరే ప్రాంతానికి ప్రయాణమే వెళ్తాడు. దేవుని మాట వినకుండా దేవుని మాటకు అవిధేయత చూపిన వాడై యోనా ఉపద్రవంలో పడిపోతాడు. ఆ ఉపద్రవంలో ఉండి ఆ ఇరుకులోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, నేను ఈ గొప్ప ఉపద్రవంలో ఉన్నాను, నేను నీకు ప్రార్థన చేస్తా ఉన్నాను, నువ్వు నా ప్రార్థన ఆలకించే దేవుడవు, నాకు నువ్వు ఉత్తరం ఇస్తావు అని మొరపెడతా ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క ప్రార్థన విని ఆ ఉపద్రవంలో నుండి దేవుడు రక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాము. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో దేవుడు మనతో చెప్పిన మార్గంలో మనం ప్రయాణం చేయక, దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞకు లోపడక, దేవుని మాటలకు కొన్ని సందర్భాల్లో అవిధేయులమై మనం నడిపించబడినప్పుడు దేవుడు మన జీవితంలోనికి కొన్ని కష్టాలు, నష్టాలు అవన్నీ కూడా అనుమతిస్తాడు. బాధకరమైన ఆ అనుభవంలోకి ప్రభు నడిపిస్తాడు. నిందల మార్గంలోకి నడిపిస్తాడు, కన్యల మార్గంలోకి నడిపిస్తాడు, ఉపద్రవం లాంటి సమస్యలోనికి దేవుడు నడిపిస్తాడు. అలాంటి సమయంలో మనం దేవునికి ప్రార్థన చేయగలిగితే, నాయనా, నేను నీ ఎడల తప్పుదేమి చేశాను, నేను నీ దృష్టికి పాపం చేశాను, అవిధేయునే నేను బ్రతికాను, నన్ను క్షమించు, ఈ ఉపద్రవంలో నుండి, ఈ కన్నెళ్లలో నుండి, ఈ బాధల్లో నుంచి నన్ను తప్పించు, ఈ వేదల్లో నుంచి తప్పించు, ఈ సమస్యలో నుండి తప్పించు, నేను ఇరుగురు పడి ఉన్నాను, నీవే నాకు దిక్కు అని మనం ఆయనకు ప్రార్థన చేయగలిగితే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. ఆయన ఆసనుడుగా ఉంటాడు. ప్రార్థన ఆలకించే సమస్యల నుండి ఆయన బయటికి తీసుకుని వస్తాడు. అపాయాలు తప్పిస్తాడు, శ్రమలో నుండి విడిపిస్తాడు, క్షేమాన్ని మరలా ప్రసాదిస్తాడు. ఉన్నతమైన దీవెన పొందుకోవడానికి, సమాధానం ఉండటానికి, ప్రశాంతంగా బ్రతకడానికి మరలా దేవుడు మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. కనుక ఈ దినముందు ఈ మాట వింటున్న మనము మనల్ని ఆవరించి ఉన్న ఆ సమస్యల్లో దేవునికి ప్రార్థన చేయగలిగితే ఆయన విడిపించి క్షేమమును ప్రసాదించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, ఆత్మీయ జీవితంలో మా విధేయత వలన మేము కొని తెచ్చుకొని ఉన్న సమస్యల్లో నుండి మమ్మల్ని విడిపించమని ఈ దినమందు ప్రార్థించుకుంటూ ఉన్నాము. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన వారిని కూడా వారున్న సమస్యల నుండి, బంధకాల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాము. మరలా ఆనందాన్ని, సంతోషాన్ని, క్షేమాన్ని ప్రతి వారికి మీరు అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.